హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ టిఫిన్లోకైనా ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్లో చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ కప్పుతోటి 1/4 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నానండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని వేసుకుందాము. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండును కూడా వేసుకుందాము. తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసుకుందాము. అలాగే ఒక 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుట్నాల పప్పు అనేది స్టవ్ ఆఫ్ చేసే ముందుగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు చట్నీకి కావాల్సిన పోపు అనేది రెడీ చేసుకుందాము. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇలా పోపు గింజలన్నిటిని వేసేసుకుందాము. అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని పోపుని ఇలా వేగించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో పప్పులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు సరిపడా వాటర్ని కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పోపుని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్లో చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.